ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 20వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునే స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవర్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగులు భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తినే. అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి నేను అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహామునకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించాను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశమును ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినది అనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణపుత్రమైన దేవ, నా మంచి తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసి ఉన్నందుకే వందనాలయ్యా. తండ్రి, ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనతయు మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, 20వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకు మధ్య నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు అని వ్రాయబడింది. ఇదేని పిల్ల 2వ వచనం మనం చూస్తే, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాని గురించి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకునేను. అయినను ఇదేని పిల్లరా, ఇక్కడ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకుతో అబ్రహాం ఏమని చెప్పాడు? తన భార్యను గురించి, ఆమె నా భార్య కాదు, ఆమె నా చెల్లెలని చెప్పిన కారణాన్ని బట్టి
ఆ ప్రాంతపు రాజు అయినటువంటి గెరారు రాజైన అబీమెలెకు ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు. 3వ వచనంలో ఏం జరిగింది? అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనేను. విదేన్ పిల్లలారా, ఇక్కడ అబ్రహాము తన భార్య అయినటువంటి శారాను తన చెల్లెలని చెప్తే అబీమెలెకు మరి ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. మరి తన ఇంట చేర్చుకున్నటువంటి అబీమెలెకు దగ్గరకు రాత్రి వేళ దేవుడు దిగొచ్చి అంటున్నాడు కదా, ఆమె మరి ఒకనికి భార్య, ఆమెను ముట్టకూడదు అని చెప్పి అబీమెలెకును హెచ్చరిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనపడతా ఉంది. హృదయం పిల్లరా, అప్పుడు అబీమెలెకు ఏమంటూ ఉన్నాడు? మరి ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయదువా? మరి ఆమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక దార్ధ హృదయముతో పని చేసి తినని దేవుడి దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. మరి అబీమెలెకు రాజు మరి అబ్రహాము భార్య అయిన శారాను తన ఇంటగా చేర్చుకున్నప్పుడు దేవుడే మరి స్వప్నమందు అబీమెలెకు దగ్గరికి వచ్చి ఆమెను ముట్టవద్దు అని చెప్పి అబీమెలెకును అడ్డగించాడు. ఇక్కడ అబీమెలెకు తన యథార్థతను దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు. నేను యథార్థవంతునిగా జీవిస్తూ ఉన్నాను, నా జనము కూడా అలాంటిదే. మరి నేను యథార్థముగా తను చెప్పిన ప్రకారముగా తన చెల్లెలని చెప్పినటువంటి ఆమెను నా ఇంట చేర్చుకున్నానే తప్ప వేరొక హృదయముతో కాదు ప్రభువా. మరి ఇట్టి నన్ను నీవు పాడు చేస్తావా, నన్ను నాశనం చేస్తావా అని దేవుని దగ్గర అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లరా, మరి అబ్రహాము చెప్పడమే కాదు, ఆమె కూడా మరి అబ్రహామును నా అన్న అని చెప్పి మరి మాట్లాడింది అని చెప్పినప్పుడు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేశావు, వారు చేసింది తప్పే, కానీ నీవు యథార్థ హృదయంతో దీన్ని చేసావని నేను ఎరుగుదును కనుకనే నీవు ఆమెను ముట్టకుండా నేను అడ్డగించేను అని దేవుడు చెప్తా ఉన్నాడు. హృదయం పిల్లరా, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించి అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ ఇంటి వారును మరి నీవును నీ వారందరూ నిత్యముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు దేవుడు మాట్లాడాడు. నీతిమంతుని భార్య మరి పట్టబడినప్పుడు దేవుడు ఊరుకోలేదండి. ఏ రాజు అయితే ఆమెను తన ఇంట చేర్చుకున్నాడో అతని దగ్గరికి వచ్చి అతన్ని గద్దించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ చేర్చుకున్నటువంటి రాజు కూడా యథార్థ హృదయంతో ఆ పని చేశాడు. వీరు చెప్పిన అబద్ధమును బట్టి మరి రాజు ఆ పని చేశాడు తప్ప తనకున్న రాజ్యాధికారాన్ని బట్టి ఆ పని చేయలే. అయినా దేవుడు నీతిమంతుని భార్యను నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాడు అనటానికి ఈ దృష్టాంతమే కారణం. కాబట్టి దేవుడు మరి యథార్థ హృదయంతో అబీమెలెకు పనిచేసిన దేవుడు ఆమెను ముట్టనీయకుండా అడ్డుపడ్డాడు. ఆ మనస్సు అబీమెలెకు రాకుండా చేశాడు. అవును, విశ్వాసులమైన మన జీవితంలో కూడా దేవుడు కలుగజేసుకుంటాడు. మనం ఎప్పుడైతే నీతి యావత్తును జరిగిస్తామో, యథార్థ హృదయంతో దేవుని ఎదుట మనం ప్రవర్తిస్తామో, దేవుడు మన మీదకి ఇట్లాంటి మహాపాతకాలు రాకుండా ఆయన అడ్డుకుంటాడు. ఇదేం పిల్లరా, ఎవరైతే మనకు కీడు చేయాలని తలపెడతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు, వారిని గద్దిస్తాడు, వారిని సరిచేస్తాడు. ఇదేం పిల్లరా, కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మరి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త అని అబ్రహామును గురించి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామేమో తన ప్రాణభయమును బట్టి ఆమెను తన భార్యగా చెప్పుకొనకుండా తన చెల్లెలని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, ఐగుప్తుకు వెళ్ళినప్పుడు చేసిన పొరపాటే అబ్రహాము మరలా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇదేం పిల్లల వారు నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడే మరి శారాతో ఆ మాట చెప్పినట్లుగా మరి నీవు నాకు చెల్లెలు అని చెప్తా, నీవు కూడా నేను నీకు అన్ననని చెప్పు అని
వారు ఒడంబడిక పడి మరి ఆ దేశాలను వేగు చూడటం, ఆ దేశాలను తిరిగి చూస్తున్నప్పుడు ఎదురైన సంభవాలలో ఇట్లా మరి దేవునిపైన ఆధారపడకుండా తనను తాను రక్షించుకోవటానికి తనపైన ఆధారపడటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని జనాంగమా, ఇక్కడ నీవు ఎలాంటి మరి నీతిమంతునిగా జీవిస్తూ మరి ఒక్కొక్కసారి నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒకవేళ నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావేమో, మరి అవును అన్న దానిని కాదు అని అంటూ ఉన్నావేమో, జాగ్రత్త, దేవుడు కలుగు చేసుకుంటాడు. మరి ఇట్లాంటి నియమము తప్పడం సరైనదేనా? ఇదేం పిల్లరా, సరైనది ఎంత మాత్రమును కాదు. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవును నీ వారందరూ నిత్యముగా చస్తారని దేవుడు స్వప్నముందు అబీమెలెకును గద్దిస్తే వెంటనే అబీమెలెకు తేరుకొని తన రాజ్యములను వారందరినీ పిలిపించి మరి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు మరి వారు ఎంతో భయపడ్డారట. ఇదేం పిల్లారా, మరి అబ్రహాము పక్షమున నీతిమంతుని పక్షముగా వ్యాజ్యమాడింది ఎవరిక్కడ? సాక్షాత్తు దేవుడే దిగివచ్చి రాజుతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజున నీ పట్ల నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు దేవుడే. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయమని, నీవు సమస్తమును ఆయన మీద వేసినప్పుడు ఆయన చూసుకుంటాడు అని ఈ దృష్టాంతం మనకు పాఠం నేర్పిస్తూ ఉంది. ఇదేం పిల్లలారా, తర్వాత తెల్లవారినప్పుడు అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు మా మీదికి, నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసేటివని అతనితో చెప్పాను. మరి అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసి తన అబ్రహామును అడిగినప్పుడు, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురు అనుకొని చేసి తినని అంటున్నాడు. ఇదేం పిల్లరా, అబ్రహాముకు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ దేవుని భయం లేదని అనిపించిందట. అందుకే తన భార్యను, తన చెల్లెలను చెప్పాను అని రాజైన అబీమెలెకు తనట మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, మరి అంతేకాక ఆమె నా చెల్లెల మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఈ మాటను చాలామంది మరి వేరొక రకంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. దేవుని పిల్లరా, మనం చూసినట్లయితే ఆమె నా చెల్లెలను చెప్పిన మాట నిజమే అని ఇక్కడ మరి అబ్రహాము అబీమెలెకుతో అనడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, మరి ఈ రకంగా మనం ఆలోచన చేస్తే చాలామంది ఈ వచనాన్ని పట్టుకుని మరి అబ్రహాము తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, మరి అది తప్పు అని చాలామంది అంటూ ఉన్నాం, మనం వింటా ఉన్నాం. దేవుని పిల్లరా, మరి దీని ప్రకారం మనం చూస్తే శారా అబ్రహాము తండ్రి కుమార్తె, వారు తమ దేశం విడిచిపెట్టేటప్పటికే ప్రమాదకరమైన స్థలాలలో మరి అన్నా చెల్లెలుగా చెప్పుకోవడానికి ఒప్పందాన్ని చేసుకున్నట్లుగా మనం ఇందాక మాట్లాడుకున్నాం. దేవుని పిల్లరా, నిజానికి మరి అబ్రహాముకు శారా చెల్లెలు వరసే అయినప్పటికీ తరువాత ఆమె అతనికి భార్య కూడా అయ్యింది. ఎట్లా ఇది సాధ్యం అని అంటే, ప్రియమైన దేవుని జనాంగమా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంబంధాన్ని మరి దాచిపెట్టి కేవలం శారాను చెల్లెలు మాత్రమని చెప్పడం ఖచ్చితంగా పొరపాటు అని మనం మరి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అది ఖచ్చితంగా పొరపాటే కాదు, దేవుని చిత్తము కాదు. దేవునిపైన ఆధారపడకుండా తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి భార్యను మరి పణంగా పెట్టినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని పిల్లారా, మరి అతను దేవుని కాపుదలపై ఆధారపడకుండా మరి పొరపాటుతో కూడిన ఆలోచనను బట్టి తను రక్షించుకోవాలని మరి అబ్రహాం అనుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, మరి అబీమెలెకుతో ఈ స్థలం ముందు దేవుని భయం లేదని తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉన్నాడు. పొరపాటు చేయడమే కాదు, ఈ ప్రాంత ప్రజలకు దేవుని భయం లేదని చెప్పి మాట్లాడడం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, మరి అబీమెలెకుతో ఈ స్థలం ముందు దేవుని భయం లేదని తీవ్రంగా ఆరోపణ చేసినటువంటి అబ్రహాము శారాను తన చెల్లెలను చెప్పే ఆలోచన కూడా ఎంతవరకు దేవునికి అనుకూలమో పరిశీలించుకుంటే మరి అబ్రహాము బాగుండేది. కాబట్టి విశ్వాసులను మనం ముందుగా మన ఆలోచన, మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండేలా మరి చూసుకోవాలి. దేవుని పిల్లారా, మరి ఈ విధంగా మరి శారా నా చెల్లెలను చెప్పిన మాట నిజమే అని చెప్పడానికి గల కారణం ఏమిటి? దేవుని పిల్లారా, మరి ఆనాటి కాలంలో
హెబ్రీయులు తమ తండ్రి వంశపు వారందరినీ కూడా ఏమని సంబోధించేవారంటే తండ్రి అనే సంబోధించేవారట. హెబ్రీయులు తమ తండ్రి వంశపు వారందరినీ తండ్రి అనే సంబోధించేవారు. శారా అబ్రహాము తండ్రి అయిన తెరాహు తరంలోని వారికి, అనగా పెదనాన్నో చిన్నాన్నో మరి వారికి పుట్టినటువంటి అమ్మాయి అయి ఉండవచ్చు. ఈ కారణంతో అబ్రహాము ఆమెను నా తండ్రి కుమార్తె అన్నాడు అని మరి కొందరు బైబిల్ పండితులు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఇక ఆ విషయాన్ని మనం ఎక్కువగా ఆలోచించకుండా మరి ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, ఇతడు నా సహోదరుడిని నన్ను గుర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదియే అని చెప్పి తిని అనేను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసీలను మరి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించాడు. అబీమెలెకు శారాను అప్పగించే సమయానికి మరి అబీమెలెకు మరి కొన్ని కానుకలను దాసీలను అబ్రహాముకి ఇచ్చి మరి ఆ అబ్రహాముతో అంటూ ఉన్నాడు కదా. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైనటువంటి స్థలమందు కాపురముండు. మరియు అతడు శారాతో అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలోనూ నీకు న్యాయము తీరిపోయినది అనేను. ఇదేని పిల్లలారా, ఈ విషయంలో మరి అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసీలను మరి బాగు చేశాడని, వారు పిల్లలు కన్నారని. ఇదేని పిల్లలు ఎందుకు వారు మరి పాడైపోయారు అని అంటే, నీతిమంతుని భార్యను తన ఇంట చేర్చుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట, అబీమెలెకు మరి రాజ్యంలోని మరి అతని భార్యను అతని దాసీలను మరి గర్భాలను మూసేశాడటండి. ఇదేని పిల్లరా, ఇది వెంటనే జరిగినటువంటి విషయాలు కాదు. మరి ఈ విషయాలు కొన్ని మరి సంవత్సరాలు అనొచ్చు, కొన్ని సంవత్సరాలుగా మనం పరిగణిస్తే, ఇదేని పిల్లలారా, మరి అబీమెలెకు తన ఇంటిలో శారాను చాలా కాలం ఉంచుకున్నాడని, మరి ఆ కారణాన్ని బట్టే దేవుడు అతని దగ్గరకు దిగొచ్చాడు. అన్ని రోజులున్న అబీమెలెకు ఆమెను ముట్టకుండా ఉండటానికి కారణం, దేవుడు మరి నీతిమంతుని చుట్టూ తన కంచె వేశాడని, మరి దేవుని నీతిమంతుని చుట్టూ దేవుడు కంచె వేస్తాడు అని, నీతిమంతుడిని దేవుడు ఎల్లవేళలా కాపాడుతాడనేటువంటి దానికి నిదర్శనంగా ఉండటానికే ఈ దృష్టాంతాన్ని దేవుడు మనకు రాసి ఉంచాడు. ఇదేని పిల్లలారా, నీతిమంతుని భార్య మరి చెరపట్టబడినప్పుడు దేవుడు ఊరుకోలేదు. మరి ఎవరైతే చెరపట్టారో వారి దగ్గరకు దేవుడు దిగి వెళ్ళాడు. ఆయన మరి ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆమె అతని భార్య అని హెచ్చరించాడు. ఆమెను ముట్టకుండా దేవుడు అడ్డుకున్నాడట. ఇదేని పిల్ల రావను, నీతిమంతుని భార్య చెరపట్టబడినప్పుడు, అది కూడా చెరపట్టినటువంటి వ్యక్తికి ఆమె అతని భార్య అని తెలియక చేశాడు. యథార్థతంతో ఆ విషయాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఇక్కడ మరి అబ్రహాము చేసినటువంటి ఆ పొరపాటు నిర్ణయం మరి ప్రమాదానికి కారణం, వేరొకరి పతనానికి మరి కారణమైపోయింది. ఇదేం పిల్లలను చూసారా, దేవుడే దిగొచ్చి మరి అబీమెలెకుతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మనం తీసుకునే పొరపాటు నిర్ణయాలు మరొకరి ప్రాణం మీదకి తెచ్చేదిగా మారకూడదు. ఇదేం పిల్లలు, అందుకే మరి దేవుడు ఏ పొరపాటును కూడా క్షమించాడు. మరి దేవుడు పొరపాటు చేస్తే క్షమిస్తాడులే అనుకోవటం మన యొక్క బుద్ధిహీనతే. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, అబ్రహాము తీసుకున్నటువంటి ఆ పొరపాటు నిర్ణయము అబీమెలెకు మరి అతని కుటుంబం మీదకి వచ్చింది. ఏమిటి, తన భార్య తన దాసీల యొక్క గర్భాలు మూసివేశాడంట దేవుడండి. హల్లెలూయా. ప్రియదేవుని పిల్లారా, ఆలోచన చేయండి. మరి నీతియుక్తమైనటువంటి క్రియలు కలిగిన వాడు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తే మరి ఆ యొక్క ఆలోచనను బట్టి మరి ఎదుటివాడు మరి శాపానికి గురైపోయాడు. ప్రియదేవుని, అందుకనే నీతిమంతుడైన వాడు నీతియుక్తమైనటువంటి ఆలోచనలు చేయాలి తప్ప మరి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదు అని తన్ను తాను రక్షించుకోవటానికి తన పైన ఆధారపడకూడదు. తన్ను రక్షించేవారు దేవుడని, మరి తను రక్షించేవాడు దేవుడే అని ఆయన మీద ఆధారపడాలి.
దేవుని పిల్లరా, అబ్రహాము అలా చేయకుండా తన ప్రాణమును బట్టి తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి తన భార్యను చెల్లెలుగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి అబీమెలెకు కుటుంబము శాపంలోనికి వెళ్ళింది. తరువాత మరి దేవుడు దిగొచ్చి మరి అబీమెలెకు చేసినటువంటి యథార్థమైనటువంటి పనిని బట్టి మరి అతనికి మరి మరి క్షుణ్ణంగా విషయాన్ని చెప్పి మరి అబ్రహాము నీతిమంతుని భార్యను తనకు మరలా ఇస్తే మరలా నేను దీవిస్తాను, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు మరలా అబ్రహాము అతని గురించి ప్రార్థన చేసినప్పుడు మరి తన భార్య దాసదాసీల గర్భాలను దేవుడు మరి తెరిచాడట, బాగు చేశాడట, వారిని మళ్ళీ స్వస్థపరిచాడంట అండి. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే నీతిమంతుడై ఉండి అబ్రహాము చేసినటువంటి అనాలోచితమైన పొరపాటు ఆలోచన, ఆ పొరపాటు నిర్ణయము మరొకరి ప్రాణం మీదకి తెచ్చిపెట్టింది. మరి ఈ రోజున రక్షింపబడిన మనము కూడా మన విశ్వాస జీవితంలో మరి పొరపాటు నిర్ణయాలు చేస్తూ ఉన్నామా? మన నిర్ణయము, మన ఆలోచన విధానము మరొకరికి ప్రాణ సంకటంగా మారుతూ ఉందా? మన విశ్వాస జీవితంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి నీతిమంతుడైన అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు మరి విశ్వాసి అయిన మరి రక్షింపబడిన నీకు దేవుడికి తోడై ఉండడా? తప్పకుండా ఆయన తోడై ఉంటాడు. కాబట్టి మన నిర్ణయాలు ఎదుటివారికి ప్రాణహాని తలపెట్టేదిగా కాకుండా దేవునిపైన మనం ఆధారపడదాం. మన నిర్ణయాలు మనకే కాదు ఎదుటివారికి కూడా మేలు చేసేవిగా ఉండేటట్లు చూసుకుందాం. దేవుడు మన విశ్వాస జీవితాన్ని, మన నీతి గల జీవితాన్ని అలాగున ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలయ్యా. అబ్రహాము తన జీవితంలో చేసిన పొరపాటు అయ్యా, ఇదిగో తండ్రి, ఐగుప్తు దేశంలో అలాగనే చేశాడు. మీ పైన ఆధారపడకుండా నాయన సొంత నిర్ణయాన్ని చేశాడు, పొరపాటు నిర్ణయాలు చేశాడు. ఆ కారణాన్ని బట్టి అబీమెలెకు అతని రాజ్యంలోనే మరి తన భార్యే కాదు, తన దాసదాసీలు, తన జనమంతా కూడా నా శాపానికి గురైపోయారు. అయ్యా, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటావని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ కారణాన్ని బట్టి నీతిమంతుడైన అబ్రహామును నీవు జ్ఞాపకం చేసుకున్న కారణాన్ని బట్టి తన భార్యను మరి పొరుగువాడు కూడకుండా మరి ఆమె మీద చేయి వేయకుండా అడ్డుకున్నావు నాయన. అవును తండ్రి, నీతిమంతుడైన వారిని ఏది కూడా నీవు పరుల పరం చేయకుండా అడ్డుపడతావు నాయన. నీవు వాక్యం ద్వారా మాట్లాడటమే కాదు, దాన్ని నేను చేసి చూపించావు నాయన. ఆయన ఇదిగో ఈ రోజున అబ్రహాము చేసిన పొరపాటు నిర్ణయాలు ఇదిగో మాలో మేము కూడా చాలామంది చేస్తూ ఉన్నాము. మా రక్షణ జీవితంలో అయ్యా ఇదిగో రక్షింపబడిన దినము నుండి అనేక పర్యాయములు అబ్రహాము చేసిన పొరపాటు నిర్ణయాలు చేస్తూ మీ యొక్క ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నామయ్యా. అయ్యా, మమ్మల్ని బట్టి అయ్యా మా పొరుగువాడు బాధింపబడకుండా, మమ్మల్ని బట్టి మా నిర్ణయాలను బట్టి మా పొరుగువాడు నాయన శిక్షలోకి నాయన శాపంలోనికి వెళ్లకుండా అయ్యా ఇదిగో తండ్రి మా భక్తి విశ్వాస్యతను అయ్యా మీపై ఆధారపడి పెంచుకోవడానికి కృప చూపమని, విశ్వాసము లేని జీవితము అయినా ఇదిగో మీపైన నిరీక్షణ లేని జీవితము ఇదిగో తండ్రి అబ్రహాము ఏ విధమైనటువంటి పొరపాటు నిర్ణయం చేశాడో, మీపైన ఆనుకొనకుండా నిర్ణయాలు చేశాడో అలాంటి నిర్ణయాలు మాలో నుండి తీసివేయమని, అలాంటి వారిని నీవు నాయనా తండ్రి నీవు నాయన సమర్థించవని నీ మాట ద్వారా సెలవిచ్చావు నాయన. ఇదిగో తండ్రి అబ్రహాము చేసిన నిర్ణయము అబీమెలెకు రాజ్యమే మీదకి వచ్చింది నాయన. ఆయన గర్భాలు మూసివేయబడ్డాయి, శాపమును కొని తెచ్చుకున్నారు నాయన. అయ్యా తండ్రి, నీతిమంతులమై ఉండి నీతియుక్తమైన పనులు చేయకుండా, నీతియుక్తమైన ఆలోచనలు చేయకుండా పొరపాటు నిర్ణయాలు చేసే మనసు ఎవరిలో ఉందో ఈ రోజున వారందరిలో నుండి ఆ పొరపాటు నిర్ణయాలు తీసివేసుకొని తమను సమసరి చేసుకుని మీ సన్నిధిలో సరవడానికి కృప చూపమని, అయ్యా మీ రక్షణ స్వార్థ అనేక మందికి వినిపింపబడినట్లుగా ఇలాంటి నిర్ణయాలు చేస్తున్న వారిని లేపమని, నీ సన్నిధిని అనేక మంది అనుభవించేటట్లుగా నీ సన్నిధిని పరిచయం చేసేవారిగా అనేక మందిని లేపమని, ఈ దినమే చేయ పనులన్నిటికీ మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.